మార్కెట్లో రేటు కూడా ఈ సంవత్సరము 22 నుంచి 23 వేలు రేటు నడిచింది. మనది కూడా జెండా పాటకు నిలబడ్డది. 23,000 22,000 మంది నడిచింది. కాబట్టి ఏంటంటే మనది క్వాలిటీలో కానీ దిగుబడిలో కానీ అందరికన్నా మనమే ముందున్నాము. రైతు సోదరులకు, కంపెనీ ప్రతినిధులకు నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను కర్షక్ సీడ్స్ కంపెనీకి ఖమ్మం జిల్లా, మహబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ 3 జిల్లాలకి నేను ఇప్పుడు ప్రజెంట్గా ఏఎస్ఎంగా చేస్తూ ఉన్నాను. మా కర్షక్ సీడ్ ఎండి గారు, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేల్స్ ఆఫీసర్ గారు, తర్వాత గానుగుపాడు శివసాయి ఏజెన్సీస్ డీలర్ గారు, తర్వాత ఈ ప్రదక్షిణ క్షేత్రం రైతు నాగేశ్వరరావు గారితో ఉన్నాము. ఇప్పుడు వచ్చే ఈ బ్లాక్ త్రిప్స్, తర్వాత ఈ బొబ్బెర, ఈ వైరస్, ఇలాంటి అన్ని రకాల సమస్యల నుంచి తట్టుకునే విధంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ సలహాలు తీసుకుంటూ మేము కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. కంపెనీ వారు కూడా మేమిచ్చిన సలహాలని, మేమిచ్చిన మా అభిప్రాయాలను కూడా వారు స్వీకరించి ప్రతి సంవత్సరం కూడా ఇత్తనాన్ని కొత్త రకంగా అభివృద్ధి చేస్తూ మన ఏరియాకి, అంటే ప్రతి ఏరియాకి కూడా ప్రతి నేలకు కూడా అనుకూలంగా ఉండేట్టుగా ఇత్తనాన్ని అభివృద్ధి చేస్తూ అందిస్తున్నారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మన ఈ కర్షక్ సీడ్స్ ఇత్తనాలని ప్రతి ఒక్క రైతు వారు వేసే దాంట్లో కనీసం సగము లేదా కనీసం ఎకరం వేయండి చాలు. చూడండి, బాగుంటే వచ్చే సంవత్సరం ఎంతైనా వేసుకోండి. మన ఇత్తనం గురించి పూర్తి అవగాహన రావాలంటే మేము ముందు 1 ఎకరానికి ఏమంటాం శాంపుల్. దాని తర్వాతనే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎంతైనా వేసుకుంటారు. ఆ ఉద్దేశంతో మేమేంటంటే ప్రతి ఊరిలో ప్రతి రైతుకి చెప్పే మా మాట ఇది. మేము గత సంవత్సరము రైతు ప్రదక్షిణ క్షేత్రాలు పెట్టినప్పుడు అక్కడికి చూడటానికి వచ్చిన రైతులు ప్లస్ ఈ నాగేశ్వరరావు గారు ఈ డీలర్ కనుక వీళ్ళందరూ ఇచ్చేశారు. వీళ్ళు చూశారు, వీళ్ళు తృప్తి చెంది వీళ్ళు దాన్ని బాగా సపోర్ట్ చేశారు, వీళ్ళు అమ్మారు. ఈ సంవత్సరం మాకు ఎక్కువ ఎకరాల్లో వేశారు. కనీసం తక్కువ 2 ఎకరాల నుంచి 10 ఎకరాలు వేసిన రైతులు ఉన్నారు. మేమేంటంటే ఈ సంవత్సరము గత నెల నుంచి కర్షక్ సీడ్ క్షేత్రాలని మేము పరిశీలించుతూనే ఉన్నాము, ప్రతిదీ తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ ఏంటంటే మనది సూపర్గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఏరియాలో వేసిన వాళ్ళందరికీ కూడా బాగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఏంటంటే దీన్ని ఇంకా ఎక్కువ వేయాలని, ప్రతి ఒక్కరైతే వేయాలని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నాము. తర్వాత ఈ ఇత్తనము గత సంవత్సరము పండిన పంటకి కలరు కూడా కొంచెం కూడా తేడా రాలేదు. కాయ కూడా కింద ఏ సైజులో ఉందో కాయ చివరి సైజులో కూడా అదే వచ్చింది. చివరి కొమ్మ కూడా మార్కెట్లో రేటు కూడా ఈ సంవత్సరము 22 నుంచి 23 వేలు రేటు నడిచింది. మనది కూడా జెండా పాటకు నిలబడ్డది. 23,000 22,000 మంది నడిచింది. కాబట్టి ఏంటంటే మనది క్వాలిటీలో కానీ దిగుబడిలో కానీ అందరికన్నా మనమే ముందున్నాము. కాబట్టి ప్రతి రైతుకి ఇచ్చే సందేశం ఏంటంటే కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ విత్తనము, దానితో పాటు కర్షక్ సీడ్లో ఉన్న మిగిలిన రకాలు కూడా మా అన్ని జిల్లాలకు కూడా అనుకూలమైన విత్తనాలే. కాబట్టి వాటిని అందరూ పెట్టుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుతున్నాను.